కై మార్చి 30 తారీఖు చలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియం సమయం 2 గంటలకు ఉన్నది కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్మెంట్ భూములను ఇచ్చింది కాంగ్రెసే ఇందిరాగాంధీ పీరియడ్ల మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పించాలని చెప్పి మరి రిజర్వేషన్ చేయాలని చెప్పి మరి ఈ భూముల దారులంతా కోరుతున్నారు కాబట్టి మరి తక్షణమే ఈ అసైన్మెంట్ భూములకు రిజర్వేషన్ చేయాలని చెప్పి మరి రేవంత్ రెడ్డిని మరీ కోరుతున్నాము. మరి అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి సన్న బియ్యం ఇచ్చిండు, జనాలందరినీ ఆదుకుంటూ మరి అదేవిధంగా మరి ఉచిత బస్సు కూడా పెట్టింది రేవంత్ రెడ్డి కాబట్టి మరి అదేవిధంగా రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు కూడా మరి ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాలన లేదు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి రేషన్ కార్డులు ఇవ్వడం కూడా మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మరి ఇది కూడా ఈ అసైన్మెంట్ భూములకు కూడా మరి రిజర్వేషన్ చేయాలని చెప్పి మరి జనాలంతా మరి ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులంతా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇందిరాగాంధీ పీరియడ్లో దళితులకు అసైన్ భూములను కేటాయించడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఆ దళితులకు ఉన్న అసైన్ భూములకి ఎటువంటి నిరుపయోగకరంగా ఉన్నది. అవి అమ్మలేము, కొనలేము. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అసలు పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల రైతులకు కానీ ఎటువంటి వారికి బుగ్గ మైసన్న గారి పిలుపు మేరకు అసైన్ భూములను యాజమాన్య హక్కులు కల్పించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల